మొత్తానికి కర్నూలు ప్రమాదంలో దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్టీఓ పాసింజర్ ఛార్జీలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. అలాగే ఏడాది క్రితమే బస్సు ఫిట్నెస్ గడువు కూడా ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయ్యింది. గత ఏడాది ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ కూడా ముగిసినట్టు చెప్తున్నారు. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ క్లోజ్ అయింది. ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కింద బస్సుపై పలు చలాన్లు కూడా తెలుస్తోంది. ఇక పూర్తి రిలీజ్ మా ఐటీ రాజు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో రాజు, ఏంటి ఎలా చూడాలి మొత్తం సిచ్యువేషన్ అంతా మనం చూసుకుంటే? నిద్రలోనే ప్రాణాలు శాశ్వతలోకి వెళ్ళిపోయిన సంఘటన అసలు ఎటు తెలుగు రాష్ట్రం ఉలిక్కిపడేలా చేస్తుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇలా 4-5 రోజులు హడావుడి చేయటం, తర్వాత మళ్ళీ ఆ బస్సులు ఫిట్నెస్ గురించి కానీ పట్టించుకునే వాళ్ళే కనిపించరు. ఇప్పుడు గతంలో చూస్తాం మహబూబ్ నగర్ పాలెం బస్సు ప్రమాద ఘటన, అసలు ఎంత భయంకరమైన ఘటన. అప్పట్లో 45 మంది ప్రాణాలు అలా సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏంటి బస్సు ఫిట్నెస్ గురించి ఏం చెప్తున్నారు? పూర్తి క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఎంతమంది మృతదేహాలు లభ్యమయ్యాయి? మొత్తం అంతా క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రమాదానికి సంబంధించి వాస్తవంగా పాపం తలా పిడికడు అనేటటువంటి సామెత ఈ ప్రమాదానికి చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరగడానికి కారణమైనటువంటి అంశాలను కానీ మనం కానీ చూస్తే, సో ఓవర్ స్పీడు అక్కడ ఏదైతే ఒక ప్రమాదం జరిగింది, తర్వాత వచ్చేసి ఒక 2 వీలర్ వచ్చి ఢీకునింది, అది ఒక 300 మీటర్ల మేర లాక్కెళ్ళింది. సో ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ పేలింది, సో చనిపోయారు. సో ఇదంతా ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ఘటన జరగడానికి గల కారణాలు కానీ మనం చూస్తే, ఆ బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ కావచ్చు, ఆ బస్సుకి సంబంధించినటువంటి నడిపే డ్రైవర్ల బిహేవియరు, అంతేకాకుండా బస్సుకి సంబంధించినటువంటి ఇతర అంశాలు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు అనమాట. సో వాస్తవంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏదైతే ఈ ఘటన ఉందో, ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా కూడా చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి మాంసం ముద్దలాగా తయారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. సో కాబట్టి ఇవన్నీ కూడా ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి నిపుణులు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత మృతదేహాలు అప్పగించేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 11 మృతదేహాలు బయటికి తీశారు. మొత్తం కూడా 19 నుంచి 20-22 మధ్యలో చనిపోయి ఉంటారని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఈ బస్సుకి సంబంధించినటువంటి బిహేవియర్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఈ బస్సు డెహ్రాడూన్లో రిజిస్టర్ అయినటువంటి బస్సు ఇది. సో డెహ్రాడూన్లో రిజిస్టర్ అయినటువంటి ఈ బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు, దీంతోపాటు పొల్యూషన్ కావచ్చు. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ కంప్లీట్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అయినా సరే ఈ బస్సుని ఇంకా కూడా రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. గత కొద్దిసేపటి క్రితం ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడి, ఇలాంటి కానీ చేస్తే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది. సో మీరు ఇందాక చెప్పినట్టు ప్రమాదం జరిగితే తప్ప వీటిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో విజువల్స్లో చూస్తున్నాం కావేరీ బస్సుకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఉందో ఆ బస్సుకి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, దగ్గర 2024 నుంచి, అంటే 2024 జనవరి నుంచి ఇవాల్టి వరకు కానీ మనం కానీ లెక్కేసుకుంటే దాదాపుగా కూడా ఈ బస్సు మీద 16 పోలీసు చలానాలు ఉన్నాయి. ఈ 16 పోలీసు చలానాల్లో మొత్తం 23,120 రూపాయలు వాళ్ళు ఈ 1 ఇయర్ పైచిలుకు, అంటే దగ్గర 1.5 ఇయర్గా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి చలానాలు కూడా కట్టలేదు. పోలీసులు చలానాలు వేశారు కానీ కట్టనటువంటి పరిస్థితి. అంటే ఫిట్నెస్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ఉండదు, అలాగే ఫిట్నెస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండదు, దీంతోపాటు వ్యాలిడిటీ ఉండదు, అలాగే ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, దీంతోపాటు ఓవర్ స్పీడు, డేంజరస్ డ్రైవింగ్. ఇప్పుడు ఆ విజువల్స్లో మనం చూస్తున్న ఆ ఫొటోస్లో ఇవన్నీ కూడా ఓవర్ స్పీడు, అలాగే డేంజరస్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ అనమాట. ఇవన్నీ కూడా చలానాలు వేసినటువంటి పరిస్థితి. ఒక ఫోటో కానీ చూస్తే చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ స్పీడ్ లిమిట్ 60 అయితే వీళ్ళు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఆ బస్సు. సో అంత వేగంతో బస్సు వెళ్తూ మొత్తం కూడా అంటే ట్రాఫిక్ నిబంధనలను కూడా వైలేట్ చేశారు, అలాగే రవాణా శాఖకు సంబంధించినటువంటి నిబంధనలు వైలేట్ చేశారు. సో ఈ నిబంధనల్ని వైలేట్ చేసి ఆ బస్సు రోడ్డు మీద తిరుగుతుంది అంటే ఇప్పటి వరకు కూడా ఎందుకని పోలీసు శాఖ కానీ ఈ చలానాలు ఇన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎందుకని చెల్లించట్లేదు అనేటటువంటి దాని మీద కానీ చర్యలు తీసుకొని కానీ ఉంటే కనీసం కాస్త జాగ్రత్త అయినా ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2, ఫిట్నెస్ లేనటువంటి సర్టిఫికేట్ లేనటువంటి బస్ అది. సో ఫిట్నెస్కి సంబంధించి వ్యాలిడిటీ కంప్లీట్ అయింది. మరి కంప్లీట్ అయినటువంటి సందర్భంలో ఏం చేస్తుంది రవాణా శాఖ? మరి రెగ్యులర్ తనిఖీలు ఉండాలి కదా ఇలాంటి బస్సులకు సంబంధించి. ఎస్పెషల్లీ ఈ బస్సు ఏదైతే ప్రయాణికులతో వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి బస్సులు, ఇప్పుడు అది ఇది వచ్చేసి డామన్ అండ్ డయ్యూ,
ఈ డీడీ అనేటటువంటి రిజిస్ట్రేషన్. సో అక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి బస్సు అది. సో ఆ బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏంటి, ఆ బస్సు మొదటి కొనుగోలేనా లేకపోతే రెండో కొనుగోలా, ఎక్కడన్నా స్క్రాబ్లో ఉన్నటువంటి బస్సుని తీసుకొచ్చి ఏమన్నా రీమోడలింగ్ చేసేసి దాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేసి తీసుకొచ్చారా. సో అక్కడ ఉన్నటువంటి నిబంధనలు కఠినతరం ఉండవు కాబట్టి ఈ బస్సులన్నీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతూ ఉంటారు. ఇక్కడ రవాణా శాఖ అధికారులని పోలీసులు మేనేజ్ చేసి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు ఎప్పటి నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు ఈ బస్సు ప్రతిదీ కూడా వైలేషన్స్, అంటే దీంట్లో డ్రైవింగ్ చేసేటటువంటి డ్రైవర్స్ కావచ్చు, అలాగే బస్సుకు సంబంధించిన బిహేవియర్. సో ఇవన్నీ కూడా చూస్తే మనం మొత్తం కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మియాపూర్లో ఒక చలానా ఉంది. సో మియాపూర్కి సంబంధించి, అలాగే వనస్థలిపురంలో ఉన్నాయి, మేడ్చల్లో ఉన్నాయి, అలాగే సైఫాబాద్లో ఉన్నాయి, ఎస్ఆర్ నగర్లో ఉన్నాయి, గచ్చిబౌలిలో ఉన్నాయి, కేపీహెచ్బిలో ఉన్నాయి. సో ఈ విధంగా ఎక్కడ చూసినా సరే వీటి మీద దాదాపుగా కూడా 1 ఇయర్లో 16 చలానాలు ఉన్నాయి. ఆ చలానాలు ఎందుకు కట్టించుకోలేదు పోలీస్ శాఖ అనేది ఒక అనుమానంగా కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఫిట్నెస్ కూడా టైం అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు కావచ్చు హడావుడి జరుగుతూ ఉంటుంది. ఇంతమంది ఈరోజు చనిపోవడానికి గల కారణం ఏంటి? సరే, అక్కడ జరిగిన ప్రమాదం ఒకటైతే దానికంటే ముందు మానవ తప్పిదం అనేది ఇక్కడ చాలా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ముందుగానే ఈ బస్సును కానీ గుర్తించినట్లయితే ఇప్పుడు 100, 110 స్పీడు, 120 స్పీడ్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రవాణా శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి ప్రయాణికులతో వెళ్ళేటటువంటి బస్సులని. కానీ ఇవి 110, 120. ఎంత దారుణం అంటే దాదాపు 575 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది ఈ బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఇది డెస్టినేషన్. దాదాపు 575 నుంచి 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసే బస్సు కేవలం 8 నుంచి 9 గంటల్లో రీచ్ అవ్వాలి. అంటే ఎంత వేగంతో వెళ్తే వీళ్ళు రీచ్ అవుతారు? అంటే టైం లిమిట్ కూడా, ఆ టైంకి వెళ్ళకపోతే డ్రైవర్ల మీద ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికులకి ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి, రకరకాల యాప్స్. ఆ యాప్స్లో టైమింగ్ కూడా ఇచ్చేస్తారు అనమాట. ఆ టైమింగ్ని బట్టి ప్రయాణికులు కూడా బుక్ చేసుకునే పరిస్థితి. ఎంత టైం తక్కువ ఉంటే అంత టైం. అంటే 600 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 8 గంటలు, అంటే దగ్గర 100 కిలోమీటర్లకు పైసలు కంపల్సరీ వెళ్లాల్సిందే. ఎందుకంటే మధ్యలో భోజనాలు కాపడము లేకపోతే ఇతర వాటికి ఆ బస్సులు ఆపేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత టైంలో వెళ్ళడానికి, అంటే అంత టైం తక్కువ పెట్టుకొని వీళ్ళు ట్రావెల్ చేయడానికి కారణాలు ఏంటి అంటే మిగతా ఆపరేటర్స్ తోటి పోటీలు పడ్డాం. ఈ ఒక్క బస్సే కాదు, నేను ఇందాక మొత్తం డేటా కానీ చూసినట్లయితే చాలా వరకు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దాదాపుగా కూడా 575 నుంచి 600 కిలోమీటర్లు ఉంటే ఈ డెస్టినీని చేరుకునేందుకు కొన్ని బస్సులు అయితే దాదాపు 7 గంటల సమయంలో కూడా వెళ్ళిపోతాయని చెప్పేసి వాళ్ళ యాప్స్లో చూపించినటువంటి పరిస్థితి. అంటే ఇంత వేగంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? సో డెస్టినీని చేరుకోవడం కోసం ఈ డ్రైవర్ల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టడం ఒకటి. తర్వాత డ్రైవర్లకు డ్యూటీలకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఆ డ్రైవర్ని అక్కడ విచారిస్తున్నారు. సో డ్రైవర్లకు కూడా ఎక్స్ట్రా డ్యూటీస్ వేయడం. అంటే ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ వెంటనే బెంగళూరుకి వెళ్ళడం, అంటే గ్యాప్ లేకుండా వాళ్ళకి డ్యూటీస్ వేయడం కూడా ఒక సమస్య అని చెప్పేసి గతంలో కూడా తేలినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాటి మీద నిఘా పెట్టి వాటి మీద ఎప్పటికప్పుడు నియంత్రణ లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు చనిపోయినటువంటి కుటుంబాలను చూస్తుంటే నిజంగా కళ్ళ చెమ్మ తగులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఆ నెల్లూరు జిల్లాలో వింజమూరు మండలానికి సంబంధించి అయితే ఒక కుటుంబం రమేష్ అనేటటువంటి ఆయన కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4 చిన్నపిల్లలు, భార్యాభర్త కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఒక తల్లి కొడుకు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. మీరు చేసిన తప్పులకు వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ అక్రమ మార్గంలో అవినీతి కార్యకలాపాలకు ఇంతమంది అమాయకులు బలి కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను, అలాగే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, యాజమాన్యం మీద హత్యాయత్నం కేసులు పెడతామని చెప్పేసి కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇక్కడైనా సరే ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కాకుండా ఈ మార్గంలో ప్రయాణించేటటువంటి ఇతర రాష్ట్రాల వాహనాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా వీటన్నిటిని కూడా తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, నిబంధనల ప్రకారం నడుచుకున్నా లేదా అనేది అవినీతికి పోకుండా. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మీరు తీసుకునేటటువంటి డబ్బు వేరే వాళ్ళ ప్రాణాలు తీసేటటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని గుర్తించి రవాణా శాఖ అధికారులు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సతీష్, డెఫినెట్గా రాజు, అంటే ఇప్పుడు మనం జనరల్గా అనలైజ్ చేసుకుంటే సాధారణ ప్రయాణికుడు ఏం కోరుకుంటాడు? ఈ హడావుడ్ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, హడావుడిగా రావడం, హడావుడిగా వెళ్ళటం. సో నైట్ అంతా హాయిగా పడుకుని వెళ్తే మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది, అక్కడ రిలాక్స్గా వర్క్ చేసుకోవచ్చు, ఏ కాన్సెప్ట్తో ఉంటాడు. సో మీరు చెప్పినట్టుగా ఎంత స్పీడ్గా వెళ్తే అంత తొందరగా మనం ఆఫీస్కి అందుకోవచ్చు. ఇలా రకరకాల ఎవరి పనులకు బిజీగా ఉంటారు. సో ఇటువంటి అప్పుడు అసలు మార్పు ఎక్కడ రావాలనుకోవాలి మనం? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం ఇలా ప్రమాదాలు జరిగినటువంటి రోజులు హడావుడి చేయటం, ఆ వ్యాలిడిటీ ఉందా లేదా చూసుకోవటం, ఇంత ఆగిపోతుంది. ఇప్పుడు ఆ బస్సు రేటింగ్ ఏంటి, ఆ బస్సు పరిస్థితి ఏంటి, ఆ బస్సుకు ఉందా లేదా ప్రతిదీ అప్డేట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రయాణికుల సైడ్ నుంచి ఏ విధమైన కేర్ తీసుకోవాలి?
అసలు మొత్తం ఒక ఓవరాల్గా అనలైజ్ చేస్తే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో ఒకరి తప్పు అనే దానికంటే అందరి పాత్ర ఉంది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళాలి. సో 600 కిలోమీటర్లు దగ్గర దగ్గర 600 కిలోమీటర్లు డెస్టినీని అది రీచ్ అవ్వాలి. సో ఈ డెస్టినీని రీచ్ అయ్యేటప్పుడు రాత్రి 9:30కి ఈ బస్సు బయలుదేరుతుంది. రాత్రి 9:30కి బయలుదేరినటువంటి బస్సు ఉదయం కల్లా అంటే దగ్గర దగ్గర వాళ్ళు చెప్పే టైం ఏంటంటే 6 గంటలకు బెంగుళూరు చేరుకోవాలి. అంటే 8:30 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ జర్నీ టైం ఉంటుంది. ఈ మధ్యలో వర్షం రావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, అంతేకాకుండా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, విజిబిలిటీ తక్కువ ఉండొచ్చు. సో రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. అయినా సరే వాటికి సంబంధం లేదు. 9 గంటలని మీరు మాకు యాప్లో చెప్పారు, 9 గంటలకు ఎందుకు తీసుకెళ్ళలేదని ప్రయాణికులు కూడా ప్రశ్నించేటటువంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. సో కాబట్టి ఇలాంటి దాంట్లో ప్రతి ఒక్కరి ధోరణిలో కూడా మార్పు రావాలి. అదేదో అంటాం కదా, ఎర్లీ స్టార్ట్ ఎర్లీ రీచ్, అంటే ముందుగా బయలుదేరి ముందుగానే రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని హడావుడిగా లేకపోతే రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రాణాలను రిస్క్లో పెట్టడం అనేది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఖచ్చితంగా ఇంత దూరంకి ఇంత టైంలో రీచ్ కావాలి అనేటటువంటి నిబంధనలు కూడా కఠినం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ఉంది, తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్లో భారీగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంది టీటీడీ, ఏంటంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి ఈ టైము కంపల్సరీ ఉండాలి. ఈ టైం కంటే ముందు వస్తే వాళ్ళకి చలాన్లు వేయడం, అంతేకాకుండా తిరుమలకి రాకుండా వాహనాలని బ్యాన్ చేయడం. అలాగే తిరుమల నుంచి తిరుపతికి ఘాట్ రోడ్లు దిగేటటువంటి బస్సులకి దాదాపు 40 నిమిషాలు టైం ఇచ్చారు. సో ఎవరైనా సరే 40 నిమిషాలు ముందుగా దిగేస్తే ఆ బస్సులను ఆపడం. సో ఇలాంటి నిబంధనలు కూడా ఇలాంటి ప్రైవేట్ బస్సెస్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళే వేగంగా వెళ్తారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అనుకోండి, సో వాళ్ళకి ఇచ్చినటువంటి రూట్లో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇదే మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చిన టైం 11 నుంచి 13 గంటలు చూపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు 8 గంటల నుంచి 9 గంటలు. ఎందుకంటే పోటీ ఇక్కడ మళ్ళీ ఈ పోటీలో మనం చూసేటప్పుడు కూడా అంటే ప్రయాణికుడి ఆలోచన కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక టికెట్ బుక్ చేసేటప్పుడు ఆ టికెట్కి సంబంధించి ఆ బస్సుకి సంబంధించినటువంటి టైం చూస్తాం మనం. జర్నీ టైం అని ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు డెస్టినీ చేరుకుంటుంది, అప్రాక్సిమేట్ టైం అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ రెండింటికి మధ్యలో జర్నీ టైం అనేసి ఒకటి ఇస్తున్నారు. ఈ జర్నీ టైం ఏది తక్కువ ఉంటే దాన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రయాణికులు కూడా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు త్వరగా వెళ్ళిపోతే మన పనులు చేసుకోవచ్చు ప్రశాంతంగా అనేటటువంటి ఒక ధోరణి. కానీ ఇందులో ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మనం తొందరగా వెళ్ళాలి, చాలా తక్కువ టైం జర్నీ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారే తప్ప ఈ తక్కువ టైం అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించలేక ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇలాంటి టైమింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి ఒక లిమిట్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా రవాణా శాఖ మీద ఉంది. కేవలం బస్సు ఫిట్నెస్ లేకపోతే బస్సుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, బస్సుకు సంబంధించినటువంటి పొల్యూషన్, అలాగే ఇన్సూరెన్స్, వీటితో పాటు కొన్ని నిబంధనలు కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బస్సు వెళ్ళేటటువంటి మార్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆల్రెడీ ప్రతి రూట్లో కూడా మనం చూడొచ్చు బోర్డ్స్ ఉంటాయి, స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి. స్పీడ్ లిమిట్ బోర్డ్స్ని ఎవరు పట్టించుకుంటున్నారు? స్పీడ్ లిమిట్ బోర్డ్స్ అక్కడ మనకు కనిపిస్తున్నా సరే చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి వాటిని కూడా కఠినతరం చేయాలి. కేవలం ఈ బస్సు ప్రమాదాన్నో లేకపోతే ప్రైవేటు బస్సుల ప్రమాదాలను మాత్రమే కాదు, ఈరోజు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణం ఏంటంటే ఈ నిబంధనలు పాటించకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. నిబంధనలు ఎందుకు పాటించట్లేదంటే నిబంధనలు కఠినతరంగా లేవు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్ ఉన్నాయి. కాబట్టి సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. కఠినతరం చేయడమే కాకుండా ఆ చట్టాలని అలాగే ఆ నిబంధనలు పాటించే దిశగా వీళ్ళందరూ కూడా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కేవలం అది ప్రభుత్వందే కాదు, ప్రజలు కూడా అది తమ బాధ్యతగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సతీష్ రైట్, ఖచ్చితంగా రాజు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలి. ఖచ్చితంగా ఇలా ప్రమాదాలు కాకుండా మనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి రాజు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మొత్తంగా తప్పు ఎవరిది అని విశ్లేషించుకునే కంటే కూడా తప్పు ఎవరిదైనా ఈవేళ కొన్ని కుటుంబాలు వీధిని పడ్డాయి, కొన్ని కుటుంబాల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. రాత్రికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో శాశ్వతలోకి వెళ్ళిపోవటం, తెల్లవారుజామునే ఇలాంటి విషాదకర బ్రేకింగ్, ఎంత నిజంగా హార్ట్ బ్రేకింగ్ అయ్యి బ్రేకింగ్ రావడం అనేది ప్రతి ఒక్కరిని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రముఖులంతా రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా సంతాపం తెలుపుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఏది ఏమైనా ప్రయాణికులు కూడా ఒకసారి వారు ఎక్కే బస్సు అసలు వాటి ఏంటి మనం కొంచెం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 2013లో చూస్తాం మహబూబ్ నగర్ పాలెం బస్సు ప్రమాద ఘటన, 45 మంది అలా ఒక్కసారిగా సజీవ దహనం అయిపోయిన ఘటన ఇంకా ఇప్పటికీ మర్చిపోలేదంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఇక్కడ వోల్వో బస్సు ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా కేర్గా ఉండాలని మనం కూడా కోరుకుందాం.